ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ అండ్ నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఎస్ఎస్సి నుంచి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ మనకి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో వారైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారండి. అది ఎవరెవరు అప్లై చేసుకోవచ్చో ప్రతి డీటెయిల్స్ అయితే వీడియోలు చూద్దాం. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, ఏజ్ లిమిట్ కానీ, ఏజ్ రిలాక్సేషన్ కానీ, మనకి శాలరీ ఎంత ఇస్తారు, ఎవరెవరు ఏంటి అనేది ప్రతిదీ అయితే ఈ వీడియోలో చెప్తాను. అండ్ వీడియోని లైక్ చేయండి, ఇంతవరకు లైక్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే స్పోర్ట్స్ మ్యాన్స్ ఉంటారో వాళ్ళకైతే వీడియో మెయిన్గా షేర్ చేయండి. ఇది వచ్చేసి మనకి స్పోర్ట్స్ మ్యాన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ స్పోర్ట్స్ కేటగిరీలో అయితే మనకి ఈ నోటిఫికేషన్ అనేది వర్తిస్తుంది. కాబట్టి ఎవరైతే స్పోర్ట్స్ మ్యాన్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకి తెలుస్తుంది ఈ గేమ్ అనేది, వాళ్ళ గేమ్ అనేది ఈ నోటిఫికేషన్లో ఉందా లేదా ప్రతిదీ అయితే తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, మనకి సిఆర్పిఎఫ్, ఇక్కడ చూడండి మనకి స్పోర్ట్స్ పర్సన్స్ రిక్రూట్మెంట్ 2024 క్లియర్గా ఇచ్చారు, మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఆల్రెడీ మన అందరికీ తెలిసిందే, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ నుంచి అయితే మనకి రావడం జరిగింది. అంటే పోస్ట్ డేట్ అంటే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ వచ్చి 16/1/2024. ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి, మన ఛానల్లో వీడియో కూడా అప్లోడ్ చేశాను. బట్ దానికంటూ రెస్పాన్స్ లేదు. ఈ వీడియో అనేది చాలామంది మిస్ అయ్యారని చెప్పి మళ్ళీ ఇంకో వీడియో అయితే చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైతే మన ఛానల్ ఇంకా ఇంతవరకు తెలియనట్లయితే మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనేవి పెడతాము. అంతేకాకుండా జాబ్ ప్రొఫైల్స్ అయితే పెడతామండి. అంటే ఇక్కడ చూడండి, మనకి టోటల్ వేకెన్సీ వచ్చి 169 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి స్పోర్ట్స్ పర్సన్స్ మాత్రం అప్లై చేసుకోవడానికి అండి, అందుకని మనకి 169 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. అండ్ మిగతా డీటెయిల్స్ వచ్చి చూడండి. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే ఫర్ జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 100 రూపాయలు అయితే ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కానీ, ఎస్సీ, ఎస్టీ లేదంటే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఫీ పేమెంట్ అనేది చేయని అవసరం లేదు. మనకి ఎక్కడైతే క్లియర్గా ఇచ్చారండి, ఎవరెవరు ఫీ పేమెంట్ చేయాలి, ఎవరెవరు చేయకూడదు అనేది అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఫీ పేమెంట్ కూడా వచ్చేసి మీరు ఆన్లైన్లో అయితే చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీరు ఆన్లైన్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ కానీ, ఫీ పేమెంట్ కానీ ఆన్లైన్లో అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. అండ్ ఫీ పేమెంట్ అందరికీ తెలిసింది అనుకుంటున్నాను, 100 రూపీస్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ప్రాసెస్ అనేది మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 16/1/2024 అయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసినట్లయితే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 15/2/2024. ఇది వచ్చేసి మనకి లాస్ట్ డేట్ అండి అప్లికేషన్ ప్రాసెస్కి. దగ్గరగా మనకి ఇంకా 14 డేస్ అయితే టైం ఉంది. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో లాస్ట్ వరకు వెయిట్ చేయొద్దు. అండ్ మీరు మ్యాక్సిమం ఫస్ట్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మనకి 15 డేస్ ఉంది కాబట్టి మ్యాక్సిమం ఇంకో 5 డేస్లో మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి చూడండి. ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు అప్లై చేసేటప్పుడు పేమెంట్ ఇష్యూస్ కానీ, లేదంటే పేమెంట్ మూడ్ అనేది స్లోగా ఉండడం కానీ, లేదంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది సర్వర్ అవ్వక మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది పెండింగ్ అయిపోవడం కానీ ఈ విధంగా జరుగుతుందండి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే లాస్ట్ వరకు వెయిట్ చేయొద్దు. కాబట్టి ఫస్ట్గానే అప్లై చేసేసుకోండి. మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాలు. అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ చూసినట్లయితే 23 సంవత్సరాలు అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసి ఏజ్ లిమిట్ రూల్స్ అండి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. అది ఎవరికి ఏంటి అనేది ఈ వీడియో అయితే నేను చెప్తాను, ఒకసారి క్లియర్గా చూడండి. మినిమం ఏజ్ లిమిట్ ఇక్కడ ఇచ్చారు కదా 18, అండ్ మ్యాక్సిమం వచ్చేసి 23 సంవత్సరాలు. అండ్ చూడండి, ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ యాజ్ పర్ రూల్స్. మీకు నోటిఫికేషన్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలో నేర్పిస్తాను. దాన్ని బట్టి మీరైతే ఏజ్ లిమిట్ అనేది చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా శాలరీ కానీ ప్రతి డీటెయిల్స్ అయితే మీరు ఆ నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే డైరెక్ట్గా లింక్ అనేది దొరుకుతుంది. మీకు ఎలా అనేది మన ఛానల్ అయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు 15/2/2024 నాటికి మీ 18 సంవత్సరాలు అయితే వచ్చి ఉండాలి. అంతేకాకుండా 24 సంవత్సరాల లోపు అయితే మీరు ఖచ్చితంగా ఉండాలండి. ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ప్రతిదీ ఇచ్చారు, ఎవరెవరు ఏంటి అనేది. జస్ట్ నేను బేసిక్ అయితే చెప్తాను. మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 170 సెంటీమీటర్లు అయితే ఉండాలి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 157 సెంటీమీటర్లు అయితే ఉండాలండి. అది వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. అండ్ ఎవరైతే నార్త్ ఈస్ట్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి వచ్చేసి హైట్స్ అనేవి మారుతుంటాయి. మనం అయితే మ్యాక్సిమం మన వీడియో చూసేవాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కాబట్టి మనం అయితే తెలుగుకు సంబంధించి చెప్పుకుందాం బేసిక్ అనేది. అండ్ మిగతా డీటెయిల్స్ ఒకసారి చూడండి. నోటిఫికేషన్లో అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది. మీరైతే ఒకవేళ అప్లై చేసుకునేలా ఉంటే ఫుల్ డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లో ఉంటాయి, మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఫర్ జనరల్ కేటగిరీ వాళ్ళకి జనరల్ మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 80 సెంటీమీటర్లు అయితే ఉండాలి. అండ్ ఎక్స్పాన్షన్ వచ్చేసి మనకి 5 సెంటీమీటర్స్ అయితే అవ్వాలండి. ఇది వచ్చేసి జనరల్ కేటగిరీ వాళ్ళకి, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి చెస్ట్ అనేది ఎక్స్పాన్షన్ ఈ విధంగా ఉండాలి. అండ్ మనకి క్యాస్ట్ రిజర్వేషన్ బట్టి కూడా మనకి చెస్ట్ అనేది ఎక్స్పాన్షన్ అండ్ రిడ్యూషన్ అనేది మనకి ఛాన్స్ అయితే ఇస్తారు. మీరు అవి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే మిగతా వాళ్ళు ఉంటారో ఒకసారి ఇక్కడ చూడండి, వెయిట్ అనేది మీ హైట్కి తగ్గ ఉండాలి. ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారో
రన్నింగ్ కానీ లేదంటే మనకి హైట్ కానీ వెయిట్ కానీ ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన కేటగిరీ అయితే మీరు క్వాలిఫై అవ్వాలండి. మీరు ఎంత ఎగ్జామ్ రాసినా సరే అవ్వదు. ఖచ్చితంగా మీరు గ్రౌండ్ అనేది కంప్లీట్ చేయాలి. గ్రౌండ్ అనేది కంప్లీట్ చేయగలిగితేనే ఈ నోటిఫికేషన్లో మీకు జాబ్ అనేది వచ్చేది. కాబట్టి ఇప్పటి నుంచే రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అంతేకాకుండా ఏ నోటిఫికేషన్ ఇండియన్ ఆర్మీ కానీ లేదా డిఫెన్స్ సంబంధించి ఏ నోటిఫికేషన్ అయినా సరే మీరు రన్నింగ్ అనేది వేయగలిగితేనే మీకు జాబ్ వచ్చేది. కాబట్టి ఎప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి మీరు మ్యాక్సిమం రన్నింగ్ అనేది ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. డైలీ రన్నింగ్ వెళ్ళడం అండ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం ఈ రకంగా మీరు స్టడీతో పాటు బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల మీకు జాబ్ కొట్టే ఛాన్సెస్ అనేవి ఈజీ అవుతాయి. కాబట్టి ఇప్పటి నుంచే రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అండ్ ఐ వచ్చేసి మనకి 6/6 ఉండాలనేది క్లియర్గా ఇచ్చారు. అండ్ 6/9 కూడా ఉండొచ్చు. అండ్ బోత్ ఐస్ అనేవి ఇక్కడ ఐ గురించి కూడా మెన్షన్ చేశారు. మీరైతే చెక్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి మనకి క్వాలిఫికేషన్ ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను. 10వ తరగతి పాస్ అయ్యంటే చాలు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అది సిబిఎస్ఈ కానీ ఎస్ఎస్సి కానీ లేదా సెంట్రల్ బోర్డు ఏదైనా సరే మీరు 10వ తరగతి పాస్ అయ్యంటే చాలు మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి మనకి వేకెన్సీ ఆల్రెడీ చెప్పాను మీకు 169 వేకెన్సీ ఉన్నాయని. అవి ఎవరెవరికంటే స్పోర్ట్స్ పర్సన్స్కి అండి. ఏ గేమ్ అనేది మనకి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరైతే చెక్ చేసుకోవచ్చు. స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకని చెప్తున్నాను కదా, స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరున్నా సరే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి వీడియో షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వాళ్ళకైతే ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ నేషనల్ సర్టిఫికేట్స్ ఎవరికి ఉంటాయో వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ అనేది ఒకసారి పూర్తిగా చదివి అప్పుడైతే అప్లికే చేసుకోండి అయితే చెప్తున్నారు. నేను చూడండి మీకు అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్లయితే ఇక్కడ మనకి లింక్ ఇచ్చారు కదా, క్లిక్ హియర్ అని. ఇక్కడ రెడ్ మార్క్ అండర్లైన్ చేశాను కదా, అక్కడ క్లిక్ చేయడం వల్ల మీకు అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఎస్ఎస్సి నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ వచ్చేసి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది అక్కడ అడుగుతుందండి. ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ అప్లికేషన్ వెరిఫికేషన్, ఆ తర్వాత మనకి పేమెంట్ మెథడ్ అనేవి ఉంటాయి. ఈ విధంగా స్టెప్స్ అనేవి ఉంటాయి. మనకి ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఇక్కడ చూడండి మనకి నోటిఫికేషన్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటారో ఇక్కడ చూడండి నేను రెడ్ మార్క్ అండర్లైన్ చేశాను కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అది కూడా మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అనేది ఆ విధంగానే డౌన్లోడ్ చేసుకుంటాను కాబట్టి మీకు చెప్తున్నానండి. అండ్ అఫీషియల్ వెబ్సైట్ ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్స్ అనేవి చెక్ చేసుకోవాలనుకుంటారు కదా, దానికి సంబంధించి ఇక్కడ మనకి లింక్ అయితే ఇచ్చారు. మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దాని ద్వారా మీరైతే అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు అండి. మన ఛానల్లో ఆల్రెడీ లింక్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. అండ్ అవన్నీ ప్రతి ఒక్కటి లింకు వర్క్ చేస్తుంది. మీరైతే అప్డేట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంతవరకు మన ఛానల్ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయకపోతే మీ ఫ్రెండ్స్కి ఇప్పుడే షేర్ చేయండి. ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి మెయిన్గా అయితే ఈ నోటిఫికేషన్ అనేది వర్తిస్తుంది కాబట్టి వాళ్ళకి ఫస్ట్గా షేర్ చేయండి. అండ్ మీకు ఒక విషయం ఏంటంటే శాలరీ డీటెయిల్స్ అయితే చెప్తాను కదా, శాలరీ వచ్చేసి మనకి ఎంత ఇస్తారంటే 21,000 నుంచి దగ్గర 21,000 నుంచి మనకి 69,000 వరకు శాలరీ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయండి. మీరైతే చెక్ చేసుకోండి ఒకసారి. శాలరీ డీటెయిల్స్ అయితే 21,000 నుంచి 69,000 వరకు మనకి స్టార్టింగ్ పే శాలరీ అయితే ఉంటుంది. జస్ట్ మీ యొక్క కేటగిరీ బట్టి అండ్ మీ పర్ఫార్మెన్స్ బట్టి అయితే అక్కడ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే రన్నింగ్ అయితే క్లియర్గా ప్రాక్టీస్ చేయండి. రన్నింగ్ లేకపోతే మాత్రం మీరు డిఫెన్స్ జాబుల్లో ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు మెరిట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల మీకే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. కాబట్టి రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. అండ్ శాలరీ డీటెయిల్స్ కూడా తెలిసింది అనుకుంటున్నాను. ఏజ్ రిలాక్సేషన్ కానీ ఏజ్ లిమిట్ కానీ ప్రతిదీ తెలిసాయి అనుకుంటున్నాను. ఎవరికైతే తెలియదో ఒకసారి ఇంకా మీకు అర్థం కాలేదు మాకు అర్థం కాలేదు అనుకున్న వాళ్ళు ఇక్కడ నేను లింక్ ఇస్తున్నాను కదా, ఇది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరైతే ఆ లింక్ ద్వారా మీరు అప్డేట్స్ అనేది చెక్ చేసుకోండి. అంటే శాలరీ ఎంత ఇస్తారు, ఏజ్ లిమిట్ ఏంటి, ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏ కేటగిరీ ఎంత రన్నింగ్ వేయాలి, ఏ కేటగిరీలో ఎంత హైట్ ఉండాలి, ప్రతి డీటెయిల్స్ మనకి నోటిఫికేషన్లో అయితే ఉంటుందండి. మీరు అది ఆ నోటిఫికేషన్ లింక్ మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ఫ్రెండ్స్ వీడియో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.